ఎర్రగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. జనసేన అధినేత అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలంగాణ మీద చేసిన వ్యాఖ్యలు ఇరు రాష్ట్రాల్లో కూడా సంచలనంగా మారాయి. అయితే ఈ విషయం మీద మనతో మాట్లాడడానికి జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అమ్మినిరుద్ధు రెడ్డి గారు ఉన్నారు. వారితో అడిగి తెలుసుకుందాం. చెప్పండి అన్న, ఈ విషయాన్ని మీరు ఎలా తీసుకుంటున్నారు? పవన్ కళ్యాణ్ ఏదైతే మాట్లాడిందో దాన్ని మీరు ఎలా తీసుకుంటున్నారు? మా సెంటిమెంట్ గురించి ఎవరు మాట్లాడినా కానీ మేము ఒప్పుకోము. ఎంత పెద్దోడైనా కానీ ఒప్పుకునే పరిస్థితి లేదు. ఇక్కడ వచ్చే రాజకీయాలు అక్కడ చేసుకుంటూ ఇక్కడ హైదరాబాద్ వచ్చి ఎందుకుంటున్నారు అంటున్నారు. మేము నరేష్ దృష్టి పెడతాము, మా వాళ్ళ చెట్లు మొండాలే పోతున్నాయి అని చెప్పి మాట్లాడిన వాళ్ళకి మీరు మళ్ళీ హైదరాబాద్లో మీకేం పని? మీరు డిప్యూటీ సీఎం ఉన్నప్పుడు హైదరాబాద్లో మీరు ఎందుకు కూర్చుంటున్నారు? ఇక్కడ ఒక పవర్ స్టార్గా, ఒక మెగాస్టార్, అంత పెద్ద ఆయన మెగాస్టార్ అంటే అందరికీ గౌరవం. ఆయన తమ్ముడుగా ఆయన చూడు ఎంత బ్యాలెన్స్గా ఉంటారో మెగాస్టార్ చిరంజీవి గారు. అట్లాంటిది నువ్వు ఇట్లాంటి వ్యాఖ్యలు దేనికోసం చేస్తున్నావు? ఏం మాట్లాడుతున్నావు? చెట్లు పోతే, కొబ్బరి చెట్లు ఎవరైనా కానీ ఇంటుంటే కొన్ని ఏళ్ళ తర్వాత చెట్లు మొండాలనేది పోతాయి. పోయినప్పుడు ఏం చేయాలి? దానికి ఇంజెక్షన్సో లేకుంటే దానికి కింద ఉప్పు వేయాలనో అది చూడాలి. కానీ తెలంగాణలో డిస్ట్రిక్ట్ వల్లనే మీ గోదావరి మీద కాబట్టే తెలంగాణ ఏంది, గోదావరి గురించి ఆలోచించి తెలంగాణ తెచ్చుకున్నామా? మా సెంటిమెంట్ మాకుంటే మా సెంటిమెంట్ల గురించి మాట్లాడితే ఒప్పుకునేదే లేదు. మళ్ళీ నువ్వు ఎందుకు తెలంగాణ 800 రూపాయలు టికెట్ చేయించుకున్నావు నీ ప్రొడ్యూసర్ ఇక్కడ మూవీకి? మళ్ళీ అవన్నీ అడగకండి. మళ్ళీ మా మీద ఇంత తెలంగాణలో గురించి నీ మనసులో ఇంత నెగిటివిటీ పెట్టుకొని మాట్లాడుతున్నావు అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అయితే ఇదే విధంగా మనము ఏదైతే తిరుమల ఇష్యూ చూసుకోవచ్చు, అదేవిధంగా నిన్న మొన్న ఐబొమ్మ ఇష్యూ కావచ్చు, ఇలా పలు రకాల విషయంలో మీరు స్పందిస్తూనే ఉన్నారు. దీనికి మీరు ఆంధ్రాకు నెగిటివ్గా మాట్లాడుతున్నారు అన్న టాక్ వస్తుంది. దీని గురించి ఆంధ్రాకి నెగిటివ్ ఎందుకు మాట్లాడుతుంది? మా అమ్మ అది నెల్లూరు. మా అమ్మ వాళ్ళ చిన్న నల్లపరెడ్డి శ్రీనివాసరెడ్డి కానీ వాళ్ళ పెద్ద నల్లపరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి కానీ పెద్ద లీడర్స్ వాళ్ళు ఎప్పుడు ఒకరు కింద చేతులు దాచుకోరు చేతులు ఇచ్చి ఒకరు కాలు పట్టుకోలేదు. వాళ్ళు లేకుండా ఎప్పుడో నల్లపరెడ్డి శ్రీనివాసరెడ్డి సీఎం అవుతుండే. ఇట్లాంటి కాదు. ఈరోజు మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే కాదు, తప్పు మాట్లాడని చెప్పినారు. తెలంగాణలో తప్పు మాట్లాడితే అడుగుతలేనా? నేను ఏదన్నా కానీ అడుగుతాను. నేను తప్పేం లేదు. నువ్వు మా సెంటిమెంట్ గురించి మాట్లాడతారు, మమ్మల్ని తిడుతారు, మళ్ళనేమో మేము అడుగుతానేమో మీరు వ్యతిరేకమా అని అంటారు. ఇది నేను వ్యతిరేకం కాదు, తప్పు మాట్లాడితే తప్పని చెప్తాను. విభజన విషయం తర్వాతనే ఈ కోనసీమకు ఇలాంటి పరిస్థితి వచ్చిందని మాట్లాడుతున్నారు. దీని మీద ఏమంటారు? ఇప్పుడు బంకచెర్ల కూడా మీరు కట్టుకోవాలని చూస్తున్నారు కదా, అన్ని మా దగ్గర నుంచి దోచుకోవాలని చూస్తున్నారు కదా. మనం ఏం ఇబ్బందులు పడుతున్నాను ఎందుకు అంటున్నారు? మోడీ రైట్ హ్యాండ్ లాగా మోడీ పక్కన నిలబడుతున్నావు కదా. ఫండ్స్ తీసుకొని డెవలప్ చేసుకొని నువ్వు రోజు హైదరాబాద్ వచ్చి ఎందుకు పండుకుంటున్నావు? విజయవాడలో ఉండి రోజు ఊరు పోయి తిరుగు. ముందేమో అందరి దగ్గర రావచ్చు అంటే 10 మందిని పట్టుకొని ఒక మనిషిని దగ్గర రానివ్వు. ఎందుకు మాట్లాడుతున్నావు ఇవన్నీ? నేను ఇవన్నీ మీ రాజకీయాలు మా రాజకీయం. మా సెంటిమెంట్ గురించి మాట్లాడుతున్నా నువ్వు ఎవరు అసలు? మా సెంటిమెంట్ గురించి మాట్లాడుతున్నావు. నువ్వు ఏమైనా చేసుకో. ఆంధ్రాలో తెలంగాణ ఉన్నాడు ఇంకా 10 ఇండ్లు కొనుక్కో. మేము ఎవరే ఆబ్జెక్షన్ చేయము. కానీ మా సెంటిమెంట్ గురించి మాట్లాడితే మాత్రం మేము ఆబ్జెక్ట్ చేస్తాము. ఫైనల్గా మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు? ఈ విషయం క్షమాపణ చెప్పాల్సిందే. లేకుంటే మా సినిమాటోగ్రఫీ మినిస్టర్ని వెంకన్న చెప్తున్నాను, ఈయన సినిమా ఒక్కదానికి రూపాయి పెంచకండి ఇప్పటి నుంచి. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. అయితే ఏదైతే పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు ఉన్నాయో దానికి సంబంధించి ఘాటుగా స్పందించారు. అదేవిధంగా ఏదైతే వ్యాఖ్యలు చేసినారో దాన్ని వెనక్కి తీసుకొని తెలంగాణ సమాజానికి అయితే క్షమాపణ చెప్పాల్సిన పరిస్థితి ఉంది. లేదంటే తెలంగాణలో పవన్ కళ్యాణ్ సినిమాలో ఆడనీయమని కూడా చెప్తున్నారు. కెమెరా పర్సన్తో శశికాంత్, జీ తెలుగు న్యూస్, మహబూబ్ నగర్ నుంచి. ఎర్రగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.